మామ జిల్లా పరిషత్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ కింద కామెంట్ పెట్టండి, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నార్మల్ గా సిటీలకి తెలియదు, నాకు తెలిసి సిటీలలో ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు ఇది తెలియదు ఈ ఫీలింగ్. మనం స్కూల్ కి ఎట్లా బుక్స్ ఉండవుతుండే తెలుసా? నార్మల్ గా బాయ్స్ అయితే ఇట్లా పెట్టుకుంటుండే, ఇట్లా పెట్టుకొని ఇంకా పోతానే ఉంటుండే, ఇట్లా ఒక చెయ్యి ఇట్లా పట్టుకొని ఇట్లనే పోతా ఉంటుండే. అది చూసి అసలు ఒకప్పుడు నవ్వుకుంటుండే కానీ, అంటే ఒకప్పుడు అట్లనే పోయినాం కానీ ఇప్పుడు నవ్వస్తే అసలు అరే భలే వేసి ఉంటాం అనిపిస్తుంది. ఆడవాళ్ళు అనుకో ఈ బుక్స్ పట్టుకొని ఇట్లా ఇట్లా ఈడ పట్టుకుంటారు, ఈడ పట్టుకొని పోతానే ఉంటారు. అసలు ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తే నవ్వొస్తుంది. ఓన్లీ ఊర్లల్లో అంటే గవర్నమెంట్ స్కూల్ అని, అంటే ప్రైవేట్ స్కూల్లో ఊళ్ళల్లో ఇట్లా తెలియదు, నాకు అంత ఐడియా లేదు, గుర్తులేదు. కానీ ప్రైవేట్ స్కూల్లోకి అంత ఫీలింగ్ ఏముండదు, అట్లా ఉండవరు కూడా. మా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మేము ఇట్లనే ఉండబోతుంటే ఇట్లనే ఉంటుండే. మాకు అసలు బ్యాగులు ఉండకపోతుండే, మొత్తం అవసరం ఉన్న బుక్స్ ఇంటికి ఉండబోతుండే, అన్ని స్కూల్లోనే పెట్టుకుంటుంటే. అదే అబ్బాయిలు అయితే ఓన్లీ అవసరం ఇట్లా ఉండబోతుండే, అమ్మాయిలు అయితే ఇలా పెట్టుకొని ఉండబోతుండే ఇట్లా. అసలు అది హైలైట్ అబ్బా, అది హైలైట్. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మెమరీస్ వేరే. అది వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఇట్లా టిఫిన్ డబ్బాలు కలర్ టిఫిన్ బాక్సులు తీసుకొని వస్తుండే. మాకు అవన్నీ ఏముండే, ఓన్లీ ఒక ప్లేట్ ఉంటుంది, అది కూడా స్కూల్లోనే పెట్టుకుంటాం. మధ్యాహ్నం ఆ ప్లేట్ కడుక్కొని పోయి స్కూల్లోనే ఫుడ్ పెడతారు కాబట్టి అదే ప్లేట్ కడుక్కొని పోయి ఆడికి పోయి తింటాం. ఇల్లు లెక్క మధ్యాహ్నం పేరెంట్స్ వచ్చి టిఫిన్ తీసుకు అవన్నీ మాకు లేవు. అదంతే, మాకు స్కూలే ప్రపంచం, మాకు స్కూలే అన్ని, మాకు స్కూలే ఫుడ్ పెడుతుండే, అన్నీ అసలు అదే పెడుతుండే. ఆ డేస్ మళ్ళీ రావు అసలు. జెడ్పీహెచ్ఎస్ రెండు ఉంటే ఏ ఊర్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ చదువుకున్నారో కింద కామెంట్ పెట్టండి.